అక్షయ తృతీయ రోజు జరిగే అతిపెద్ద వేడుక అంటే సింహాచలం చందనోత్సవమే. ఇక్కడ కొలువైన స్వామివారు చందనంతో విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నారనేది స్థల పురాణం చెబుతోంది. ఇది సింహాచలానికి మాత్రమే పరిమితం కాలేదు. విశాఖలోని ఇతర వైష్ణవ ఆలయాలు కూడా చందనోత్సవాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగించారు. సింహాచలంలో ఏడాది పొడవునా స్వామి చందనం పూతలో ఉండి అక్షయ తృతీయ రోజు మాత్రం నిజరూప దర్శనం ఇస్తే, అందుకు భిన్నంగా నగరంలోని జిల్లా పరిషత్ దగ్గరున్న శ్రీకృష్ణ చైతన్య మఠం, జైల్ రోడ్ లో ఉన్న శ్రీ రాధాకృష్ణ ఆలయాలతో పాటు పలు దేవాలయాల్లో స్వామి చందన రూపుడై భక్తులను అనుగ్రహించడం విశేషం. ఇది కేవలం వేడుక కోసం చేసింది కాదని, దీనికి ద్వాపర యుగం నాటి పురాణ ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. శ్రీకృష్ణ చైతన్య మఠంలోని అర్చకులు దామోదర్ దాస్, సింహాచలం వెళ్లలేని భక్తులు తమ సమీపంలోని వైష్ణవాలయాల్లో స్వామిని చందన రూపంలో దర్శించుకుని తమ అనుభవాలను విబిసి టీవీతో పంచుకున్నారు. మమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యెన తస్మై శ్రీ గురువే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు అక్షయ తృతీయకి నాడు చాలా విశిష్టమైన దినం. ఈరోజు జగన్నాథ్ పూరిలో కూడా అక్షయ తృతీయ నాడే రథయాత్రకి 3 రథాలు చేస్తారు. ఆ రథాలు తయారు చేయడం ఈ రోజు నుంచి మొదలు పెడతారు. సో ఇంకోటి ఏంటంటే, ఈరోజు పరశురాముడు దశావతారంలో పరశురాములు ఉన్నారు కదా, పరశురాముల జయంతి ఈరోజు, అంటే ఆయన పుట్టినరోజు పరశురామ జయంతి. ఇంకా కృష్ణుడు పాండవులకి అక్షయ పాత్ర ఒకటి అరేంజ్ చేస్తారు. దుర్వాస ముని అక్కడికి పాండవుల దగ్గరికి వచ్చినప్పుడు, సో ఆయన ప్రసాదం గురించి అడుగుతున్నప్పుడు 60,000 మందికి, సో వీళ్ళు పాండవులు కొద్దిగా ఆందోళన చెందుతారు. అప్పుడు కృష్ణుడు సూర్యనారాయణ ద్వారా ఈ అక్షయ పాత్రని పాండవులకు వచ్చేటట్టు చేస్తారు. సో అక్షయ పాత్ర అంటే ఎంతమందికైనా సరే, ఎన్ని కోట్ల మందికైనా సరే వాళ్ళకి పూర్తిగా భోజన ప్రసాదం అక్షయ పాత్ర నుంచి వస్తుంది. ఆ అక్షయ పాత్ర అవతరించిన దినం కూడా ఈరోజు. ఇంకా కుబేరుడు స్వర్గలోకంలో, కుబేరుడు తన పదవి అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఎలాగైతే ట్రెజరర్ కింద అపాయింట్ చేస్తుందో, అలాగే స్వర్గలోకంలో ఆ ట్రెజరర్ పోస్ట్ ఎవరిదంటే కుబేరుడిది. సో ఈ కుబేరుడికి ఆ ట్రెజరర్ పోస్ట్ ఇచ్చిన దినం కూడా ఈరోజు అక్షయ తృతీయ నాడు. సో మాధవేందర్ పూరి అని మహాభక్తులు ఉండేవారు బృందావన్ ప్రాంతంలో. ఆయన మాధవేందర్ పూరి ఆయన నిష్ట ఎంతంటే, ఆయన ఎవరిని కానీ ఈవెన్ మంచినీళ్ళు కూడా అడిగేవారు కాదు. ఆ సమయానికి భగవంతుడే ఏది అరేంజ్ చేస్తే అలా తీసుకుంటారు. ఆయనకి ఒకసారి ఆయన భగవంతుడి ధ్యానంలో ఉన్నప్పుడు భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి తన ఒక విగ్రహం, ఒక గోవింద కుండ అని ఉంటుంది. ఇదంతా బృందావన్ అంటే ఢిల్లీ దగ్గర, ఢిల్లీ నుంచి 90 మైల్స్ దూరంలో. ఆ గోవింద విగ్రహాన్ని మాధవేంద్రపురికి తీయమంటారు. మాధవేంద్రపురి దాన్ని తీసుకు అక్కడ ఉన్న బ్రజవాసులందరినీ పిలిచి అక్కడ వచ్చిన గుడి కడతారు. ఇప్పుడు చాలా పెద్ద గుడి అయింది. ఆ విగ్రహం ఇప్పుడు చాలా ఫేమస్ ఇండియాలోనే. ఇప్పుడు ఆ విగ్రహం నాథ్ ద్వార్, రాజస్థాన్లో నాథ్ ద్వార్ అని ఉంది. జనరల్గా ఈ ముంబై నుంచి మహారాష్ట్ర వాళ్ళందరూ ఆ నాథ్ ద్వార్కి వెళ్తుంటారు. ఆ విగ్రహం అక్కడ ఉంది. ఆ విగ్రహంకి ఒకసారి భగవంతుని మళ్ళీ మాధవేంద్రపురి పిలిచి ఆయనకి చెప్పి, జగన్నాథ్ పూరిలోని చందనం ఉంటుంది, ఆ చందనం తీసుకొచ్చి ఆ విగ్రహానికి పూయమంటారు. సో అక్కడ బృందావన్ నుంచి జగన్నాథ్ పూరి వరకు మాధవేంద్రపురి వస్తారు. మధ్యలో క్షీర్షోర్ గోపీనాథ్ అని ఒక మందిరం ఉంటుంది. అక్కడ మాధవేంద్రపురి ఉన్నప్పుడు, నేను పెద్ద షార్ట్ చేస్తున్నా. సో మాధవేంద్రపురికి నువ్వు ఇక్కడ ఈ చందనం ఇక్కడ వేసినా సరే, అంటే దాన్ని క్షీర్షోర్ గోపీనాథ్ అంటారు, అక్కడ వేసినా సరే అది బృందావన్లో అక్కడ ఆ గోపాలకి అందుతుంది అంటారు. సో మాధవేంద్రపురికి ఆ చందనం తెమ్మని కృష్ణుడు చెప్పినప్పుడు అక్కడి నుంచి చందనోత్సవం అనే ఉత్సవం మొదలైంది. ఇక్కడ సింహాచలం విషయానికి వస్తే, సింహాచలంకి మనకి నిజరూప దర్శనం సంవత్సరంలోనే ఒకే ఒక రోజు నిజరూప దర్శనం ఇక్కడ కూడా చేస్తారు. సో ఇది
చందనం ఇప్పుడు భగవంతుడికి అంతా సృష్టించింది ఆయనే. సో సృష్టి అంతా ఆయనదే. కానీ మనల్ని తన పట్ల భక్తిగా పరంగా కొన్ని విషయాలని వాటి మీద ఆసక్తి కల్పించుకుంటే మీకు భక్తి పెరుగుతుంది. అంటే ఒకటి భగవంతుడి నామం, భగవంతుడు తులసి, భాగవతము, భగవద్గీత, అలాగే చందనము, ఇవన్నీ భక్తికి అనుకూలమైనవి. కొన్ని అనుకూలమైన ఉంటాయి, కొన్ని ప్రతికూలమైన ఉంటాయి. ఏది భగవంతుడికి ప్రీతికరం అంటే ఆయన మన మంచి గురించి ఆయన ఏది చెప్తారు. సో ఇవన్నీ హరినామం, శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము, తులసి, ఇవన్నీ భక్తికి అనుకూలమైనవి. ప్రతికూలమైనవి ఏంటి? మాంసాహారం, మందు తాగడం, ఇవన్నీ ప్రతికూలం. సో మనకి భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే మనం భగవంతుడికి ప్రతికూలమైన వాటిని ఏదైతే అనుకూలమో అది తీసుకోవాలి, ప్రతికూలమైన విషయాల్ని వదిలేయాలి. చాలా బాగుంది. అసలు సింహాచలం వెళ్ళలేదు కానీ ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళినట్టే అనిపిస్తుంది నాకు. చాలా బాగా అలంకరించారు. చందనంతో బాగా మొత్తం అలంకరించారు. చాలా కళగా కనిపిస్తున్నారు. చాలా లాస్ట్ డే అసలు మేము ఇక్కడ ఉండడానికి ఈరోజే లాస్ట్ డే. దీన్ని చూడడానికి చాలా ఆనందంగా ఉంది. హలో, నా పేరు లక్ష్మణ్. విశాఖపట్నం జిల్లాలో సింహాద్రప్పన్న స్వామి చందనోత్సవం ఎంత ప్రసిద్ధి. దాన్ని దర్శనం చేసుకోవడానికి చాలా భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తండోపతండాలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా కొంతమంది దర్శన భాగ్యం కలకపోవచ్చు. మన విశాఖపట్నంలో జిల్లా పరిషత్తు కృష్ణ మందిరంలో ఇలాగే స్వామివారికి శ్రీమన్నారాయణకి శ్రీ వెంకటేశ్వర స్వామికి చందనంతో అలంకరించి స్వామివారికి చందనం అలంకరించి భక్తులకి దర్శన భాగ్యం చేయడం జరుగుతుంది. ఈ చందనం అలంకరించి స్వామివారి అలంకరణ చూసి మాకు ఆ సింహాద్రప్పన్న చందనోత్సవంకి ఎలాగా చూసి ముగ్ధులు అవుతాము, అదేవిధంగా ఈ స్వామివారిని చూసి మాకు ధన్యమైందండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామివారికి ఇలాగే అలంకరించి ప్రతి ఒక్కరు భక్తులకి అలంకరించి దర్శన భాగ్యం కలుగుతుందనేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను మనసా. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ కూడాను 30 ఏళ్ళు బట్టి చేస్తున్నారు. ఆ సింహాద్రి అప్పని చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ చూసినాను, చాలా ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా ఏళ్ళు బట్టి ఇక్కడ కూడా చేస్తున్నారు. అంతా బాగుంటుంది. అదే చందనోత్సవం అక్కడ స్వామికి ఎలా జరుగుతుందో ఇక్కడ ఈ స్వామి కూడా అలానే జరుగుతూ ఉంటుంది. అందరు భక్తులు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. చాలా స్వామి రూపం ఆ సింహాద్రి అప్పని చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది, ఆనందంగా. అక్కడ చాలా బాగా అలంకరించారు. దర్శనం చాలా అద్భుతంగా అలంకరించారు. చాలా బాగున్నారు. ఇవాళ చందనోత్సవం సందర్భంగా స్వామివారికి చందనం పూశారు. ఇది చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఇదంతా చూసి చాలా భాగ్యంగా ఫీల్ అవుతున్నాం. హరే కృష్ణ.